దేవుని మహాపరిశుద్ధ నామమునకు స్తోత్రములు మహిమ కలుగును గాక. మరి ఒకసారి ఈ రీతిగా కొన్ని ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మేమున్నప్పటికీ, వాతావరణము సహకరించినప్పటికీ నిన్న దినాన ఈ యొక్క బైబిల్ స్టడీని చేయలేకపోయాము. దాన్ని బట్టి మనం క్షమించండి. ఈ దినము కూడా వాతావరణము కొంత సౌకర్యంగా ఉన్నప్పటికీ కూడా మీతో కలిసి ఈ రీతిగా దేవుని ఆరాధించుటకు, దేవుడు ఈ యొక్క లాక్డౌన్ సమయాల్లో మన జీవితాల్లో దేవుడు చేస్తున్న మేలులను జ్ఞాపకం చేసుకున్నటకు, అలాగే మన జీవితాల్లో దేవుని యొక్క కృప ఎంత గొప్పదో తెలుసుకున్నటకు ఈ యొక్క లాక్డౌన్ మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తున్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంత వీడియో క్లారిటీ విషయంలో కావచ్చు, లేదా కొంత పరిస్థితుల విషయంలో కావచ్చు, కొంత అసౌకర్యం ఉన్నప్పటికీ దేవుని వాక్యం పైన మీరు శ్రద్ధ వహిస్తున్నారని నమ్ముతున్నాం. ఎవరైతే వాక్యము చూస్తున్నారో, ఎవరైతే వాక్యము వింటున్నారో, దయచేసి మీ యొక్క నోట్బుక్స్, పెన్స్ని మీరు సిద్ధపరచుకోవాలని, ఈరోజు కూడా మనం పరిశుద్ధాత్మని యొక్క కార్యములు, పరిశుద్ధాత్మని యొక్క అంశములు మనము నేర్చుకోబోతున్నాం. కొన్ని విషయాలు స్టాటిస్టిక్స్గా మనం చూస్తాం. అలాగే పరిశుద్ధాత్మని కార్యములు, మన జీవితాల్లో పరిశుద్ధాత్మని యొక్క శక్తి ఎంత అవసరమో, పరిశుద్ధాత్మని యొక్క అనుభవాలు మనకు ఎంత అవసరమో అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మనము సిద్ధపరచుకుందాం, మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మనము ఏం చేస్తున్నా, మనం ఏం చేసినా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుని ఆరాధించవలసిన వారమై ఉన్నాం. దేవుని సృష్టిలుగా మనం పిలువబడుతున్నాం. దేవుని సృష్టిగా, ఆయన ప్రజలుగా పిలువబడుతున్న మనము ఖచ్చితంగా ఆయనకు మహిమ తెచ్చే పాత్రలుగా మనం వాడబడాలి. అది మన క్రియల చేత, మన మాటల చేత, మన ఉద్దేశాల చేత, మన యొక్క ప్రతి విధమైన సంకల్పాల చేత దేవుని మనము స్తుతించే వారముగా ఉండాలి. అటువంటి వైఖరితో ఎప్పుడైతే మనం ఉంటామో, మన జీవితాలను బట్టి మనము ఆ వెలుగు ద్వారా అనేకులను దేవుని యొద్దకు నడిపించగలుగుతాం. కాబట్టి ఈ సమయంలో మనము మన హృదయాలను సిద్ధపరచుకుందాం. దేవుని సన్నిధిలో ఒక్కసారి మనము ఆయన అడుగుదాం, అయ్యా నాతో మాట్లాడుతండి. ఈ దినము తండ్రి, నైనా నా జీవితంలో అయ్యా నీ యొక్క నీడ, నీ యొక్క జాడ నాకు కావాలి తండ్రి, సహాయం చేయండి. థ్యాంక్ యూ గాడ్. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆయన ఆరాధించడానికి మనకు ఎటువంటి వాయిద్యాలు కాదు. వాయిద్యాలు ఉన్నా లేకపోయినా మనం ఆయన ఆరాధించాలి. మన చుట్టూ మంచి వాతావరణము, మంచి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా లేకపోయినా, ఏ సమయమందైనా, ఏ స్థలమందైనా ఆయన మనం ఆరాధించవలసిన వారం విన్నాం. అటువంటి వైఖరితో, అటువంటి ఉద్దేశంతో దేవుని మనము ఆరాధించుదాం, గణపరచుదాం, ఆయన స్తుతించుదాం. థ్యాంక్ యూ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. హల్లెలూయా. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా, చూపించు త్రోవా, నీ ప్రేమ కురిపించుమా ప్రభు. నీ నీడలోనా, నీ జాడలోనా పగలు రే నిలపాలి మనసే ప్రభువా నీ సేవలు. తోడు నీడై నీవున్న వేళ లోటుండు నా దైవమా. పగలు రే నిలపాలి మనసే ప్రభువా నీ సేవలు. తోడు నీడై నీవున్న వేళ లోటుండు నా దైవమా. నీ ఆరాధనలో సుఖశాంతులన్నీ
ఇలాగే సదాని సేవలోనా నీ ఆరాధనలో సుఖశాంతులన్నీ ఇలాగే సదాని సేవలోనా కలకాలముండాలని ప్రభు నీ నీడలోనా నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా చూపించు త్రోవా నీ ప్రేమ కురిపించు మా ప్రభు నీ నీడలోనా నీ జాడలోనా నిన్నే మరచి తిరిగేటి వారే దరి చేర్చు మా ప్రాణమా ప్రేమే నీవై వెలిగేటి దేవా చేయూతనందించుమా నిన్నే మరచి తిరిగేటి వారే దరి చేర్చు మా ప్రాణమా ప్రేమే నీవై వెలిగేటి దేవా చేయూతనందించుమా మా శ్వాస నీవే మా ధ్యాస నీవే మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే మా శ్వాస నీవే మా ధ్యాస నీవే మా దేహం మా ప్రాణం మా సర్వం నీవే నీ చూపు సారించు మా ప్రభు నీ నీడలోనా నీ జాడలోనా బ్రతుకంత సాగాలని దీవించు ప్రభువా చూపించు త్రోవా నీ ప్రేమ కురిపించు మా ప్రభు నీ నీడలోనా నీ జాడలోనా ప్రేమన దేవుని బిడ్డలారా మన జీవితాంతము ఆయన నీడలో ఆయన జాడలో బ్రతికే వారముగా ఆయన మీద ఆధారపడే వారముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క కలయిక త్రిత్వమైన దేవుని సన్నిధిలో మనము అనుదినము ఎదిగే వారముగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మానవ కోటికి విధి ఏంటో దేవుని వాక్యం సెలవిస్తుంది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన త్రోవల యందు నడుచుటయే అంతకంటే గొప్ప విధి మనకి ఇంకా ఏదీ లేదు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను పాటించుటయే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నా ఎటువంటి వైఖరితో మనము ఆయన ఆరాధించాలో దేవుని వాక్యము చాలా స్పష్టంగా సెలవిస్తుంది ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన యందు భయముతో వణుకుతో ఆరాధించే వారమై ఉండాలి చులకన వైఖరి చులకన స్వభావము చులకనమైన మాటలు కాకుండా మనము దేవుని సన్నిధిలో నిందారహితముగా జీవించుటకు ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నము లోపము లేకుండా లోపము లేకుండా మనం ఆయనలో ఎదిగినప్పుడు దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం కాబట్టి మన హృదయాలను సిద్ధపరచుకొని ఈ సమయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన కొరకు అలాగే దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా నీకు వందనాలు తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలోనైనా మరి ఒకసారి అయ్యా మేము ఎక్కడున్నా ఏ రీతిగా ఉన్నా నిన్ను స్తుతించుటకు నిన్ను గణపరచుటకు తండ్రి అలాగే నేను నీ వాక్య ధ్యానము చేయుటకు తండ్రి పరిశుద్ధాత్మని కార్యములను గురించి మేము తెలుసుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం అయ్యా నైనా ఈ భయంకరమైన దినాల్లో మేము ఉంటుండగా నీ రాకడ అత్యంత సమీపముగా ఉంటుండగా మేము ఏ రీతిగా ముందు కొనసాగాలో ఏ రీతిగా మేము మాట్లాడాలో ఏ రీతిగా ప్రవర్తించాలో ఏ రీతిగా నీకు ఇంపైన పాత్రల వల్ల మేము జీవించాలో మీరు మాకు నేర్పించండి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం మరి ముఖ్యంగా సంఘ బిడ్డలు తండ్రి సంఘాన్ని చేతులకు అప్పగిస్తున్నాం సార్వత్రిక సంఘాన్ని చేతులకు అప్పగిస్తున్నాం ప్రతి ఒక్కరూ తండ్రి నైనా ఈ సమయంలోనైనా నిన్ను ఆనుకొని జీవించేవారుగా ఈ లైవ్ని వీక్షిస్తున్న బిడ్డలు వారి కుటుంబాల్లో తండ్రి అయ్యా మీరే సహాయం చేయండి ఇంకా ఎవరైతే నైనా కోవిడ్-19తో బాధపడుతున్నారో తండ్రి ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో తండ్రి ఎవరైతే నైనా ఆయా రకాల నైనా అనారోగ్యాలతో బాధపడుతున్నారో మరణ పడకల మీద ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి మీ చిత్త ప్రకారము సమస్తమును జరిగించండి మీ చిత్తము తండ్రి వారి జీవితంలో జరుగునుగాక మీ రక్తంలోని శక్తిని తండ్రి మీ నామంలోని శక్తిని తండ్రి ప్రతి ఒక్క బిడ్డపైన ఆపాదిస్తుంటున్నాం
అయ్యా మీరే సహాయం చేయండి, మీరే నడిపించి మీరే నేను కృప పొందమని, అయ్యా కృప చూపించమని, అయ్యా నేను మేము ఆ కృపను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని సమస్త ఘనత మహిమనీకే చెల్లించుకుంటూ మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరిట వేడుకొనిచుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. ఈ సమయంలో మనము పరిశుద్ధాత్మని కార్యములు అనే ఒక అంశంని మనం ధ్యానిస్తుంటున్నాం. పరిశుద్ధాత్మని కార్యములు మన జీవితాల్లో ఎంతగా అవసరమై ఉన్నాయి, పరిశుద్ధాత్మని కార్యాల వల్ల మన జీవితాల్లో మనము ఎటువంటి మేలును పొందుకోగలుగుతాం, పరిశుద్ధాత్మని కార్యాలు మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుని కార్యాలు మనం కలిగి ఉన్నప్పుడు ఏ రీతిగా మన జీవితాలు పరిశుద్ధపరచబడతాయి. నేను గత బైబిల్ స్టడీలో మీకు చెప్పాను, దేవుని ఆత్మ ద్వారా మనము ఆయన జ్ఞానమును పొందుకొని దేవుని సంగతులను గ్రహించేటట్లుగా ఆ జ్ఞానము, ఆ యొక్క దేవుని ఆత్మ సహాయం మనకు చేస్తాడు అని. అయితే ఈరోజు మనము జాగ్రత్తగా గమనించినట్లయితే మీరందరూ కూడా మీ యొక్క నోట్స్తో అలాగే పెన్స్తో రెడీగా ఉన్నారని నమ్ముతున్నాను. మీరు రాసుకుంటున్న వారు రాసుకోండి. ఎందుకంటే మానవుని యొక్క మేధాశక్తి లేదంటే జ్ఞాపక శక్తి చాలా తక్కువ. మనము ఏదైనా ఒక విషయాన్ని వింటే దాన్ని 3-4 రోజుల్లో మర్చిపోతాం, లేదా మనము మరుసటి రోజుకి దాన్ని దరిదాపుగా 70-80% మర్చిపోతాం. 3వ దినాన మొత్తానికే మర్చిపోతాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే 3వ దినమున ఎవరు చెప్పారో కూడా కొన్నిసార్లు పేర్లు కూడా మర్చిపోతాం. అంతటి గొప్ప జ్ఞానం, మితిగల జ్ఞానం మనది. కాబట్టి ఎందుకు ప్రతిసారి మీరు బుక్స్ పెన్స్ తీసుకోండి అని చెప్తున్నామంటే, మీరు రాసుకోవడం వల్ల అది మీతో ఎప్పుడు ఉంటుంది. మీరు రాసుకోవడం వల్ల ఈ యొక్క నోట్స్ ద్వారా మీరు అనేకులకు ఉపయోగకరంగా ఉంటారు. అనగా అనేకులకు దీవెనకరంగా మీ నోట్స్ ద్వారా మీరు నేర్చుకోవడమే కాదు, ఇతరులకు కూడా నేర్పించగలుగుతారు. కాబట్టి ఈ చిన్న చిన్న మాటలే కదా అనుకోకండి, ఇవి ఖచ్చితంగా మీకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉంటాయని నేను మీకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తుంటున్నాను. అయితే ఈ సమయంలో పరిశుద్ధాత్ముని ద్వారా మనము ఎలా పరిశుద్ధపరచబడతాం? పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరిచేవాడై ఉన్నాడు. నూతన నిబంధన క్రైస్తవునిగా మనము పరిశుద్ధాత్ముని చేత పరిశుద్ధపరచబడేవారమై ఉన్నాం. పరిశుద్ధాత్ముడు అనే మాటలోనే, పరిశుద్ధాత్ముడు అనే నామములోనే మనం చూస్తున్నాం ఏంటంటే పరిశుద్ధత కనిపిస్తుంది, పరిశుద్ధమైన స్థితి కనిపిస్తుంది, పరిశుద్ధమైన కార్యాలు కనిపిస్తాయి, పరిశుద్ధమైన స్థితిని మనం చూడగలుగుతాం. కాబట్టి మనము చూసినట్లయితే యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం చూస్తే, యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము, నేను చదివి వినిపిస్తాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. ఎప్పుడైతే ఈ మాట నేను ఇదివరకు కూడా మీతో పంచుకున్నానో మళ్ళీ చెప్తున్నాను, ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో ఉంటాడో ఆయన మనలను అపవిత్రమైన స్థితి నుండి బయటకు తీసుకుని వస్తాడు. అపవిత్రమైన కార్యాలు మన జీవితంలో లేకుండా చేస్తాడు. అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన ఉద్దేశాలు, అపవిత్రమైన లక్షణాలు, అపవిత్రమైన అలవాట్లు, అపవిత్రమైన ఆలోచనలు, వీటన్నిటి నుండి కూడా దూరపరుస్తాడు. దేవుని వాక్యము, అందులో ఉన్న గొప్ప సామర్థ్యము, శక్తి, వాటన్నిటినీ నీవు నేను అర్థం చేసుకునేలా చేస్తాడు, నీవు నేను గైక్కునేలా చేస్తాడు. అందుకే పరిశుద్ధాత్ముడు మనలను పరిశుద్ధపరచగలడు. పరిశుద్ధాత్ముడే మనలను పరిశుద్ధపరచగలడు. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, వారి మాటలు మారవు, వారి ఆలోచనలు మారవు, వారి తలంపులు మారవు. మళ్ళీ చూస్తే వారు క్రైస్తవులే, క్రీస్తు బిడ్డలుగానే పిలువబడుతున్నారు, వాక్యం చదువుతారు, ఆదివారం మందిరానికి వెళ్తారు. కానీ ఏం మిస్ అవుతుంది అంటే పరిశుద్ధత మిస్ అవుతుంది. ఈ కోణంలో మనము ఆలోచించినప్పుడు ఈ కోవలో మనము కూడా ఒకప్పుడు ఉన్నవారమే. ఎప్పటి వరకు అంటే దేవుని ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగనంత వరకు మనం అదే స్థితిలో ఉన్నాం. దేవుని ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగనంత వరకు మన ఆలోచనలు, మన తలంపులు ఎప్పుడు మారుతున్నట్టుగానే కనిపిస్తాయి కానీ మారలేదు. ఎందుకంటే
నువ్వెంత ప్రయత్నం చేసినా నీ ప్రాణ సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు అవి మారలేవు. ఎందుకంటే పరిశుద్ధత కలగచేయువాడు నీకు అవసరం, పరిశుద్ధతను ఇచ్చువాడు నీకు అవసరం. ఆ పరిశుద్ధాత్మ అభిషేకము నీలో వచ్చినప్పుడు యేసు ప్రభువారు చెప్పినట్లుగా మనం శక్తి పొందుకుంటాం. దేని మీద శక్తి పొందుకుంటాము అంటే మనము మన ప్రాణము మీద శక్తి పొందుకుంటాం, ప్రాణ సంబంధమైన కోరికల మీద శక్తి పొందుకుంటాం, శరీర సంబంధమైన వాటిని జయించే శక్తిని పొందుకుంటాం. అప్పుడు నీవు రాజీ పడవు, నీకు మొహమాటము అనేది ఉండదు. ఎవరో ఏదో అనుకుంటారు అని నువ్వు తప్పులో పాలిభాగస్తునిగా లేదా పాత్రగా నువ్వు ఉండవు. నీవు అపవిత్రమైన లేదా పాపపు సంబంధమైన క్రియలలో పాలు పొందవు. ఎందుకంటే నీవు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు, దేవుని ఆత్మ కార్యములు నీలో జరుగుతున్నప్పుడు, దేవుని కార్యాలు నీ జీవితంలో ఉన్నప్పుడు నీవు ఎటువంటి రాజీ పడని జీవితాన్ని జీవిస్తావు. ఆనాడు మనం చూసినట్లయితే దేవుని ఆత్మ కలిగిన దానియేలు ఆహార విషయంలో కూడా చాలా తను తాను పవిత్రపరచుకున్నాడు. వాస్తవానికి రాజు తినే భోజనము, రాజు తినే ఆహారము తినాలి. అది ఒక గొప్ప ప్రివిలేజ్గా చాలామంది ఎంచుకుంటారు. సౌందర్యాన్ని పెంచుకోవడానికి, బలాన్ని పెంచుకోవడానికి, ముఖములో తేజస్సును పెంచుకోవడానికి, ఇలా నానా రకాలుగా ఈ ఆహారము వారికి అవసరమై ఉన్నది. కానీ దానియేలు ఆ విషయంలో కూడా, అంటే కనీసము ఆహార విషయంలో, మనం చాలాసార్లు ఆహార విషయంలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. చాలా విషయాల్లో మనము కాంప్రమైజ్ అవుతాం. అందులో ముఖ్యంగా ఆహార విషయంలో మనము డాక్టర్ చెప్పిన డైట్ని కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. అంటే ఇది నువ్వు చేయడం వల్ల నీకు ప్రమాదం అని తెలిసినా కూడా కాంప్రమైజ్ అవుతూ ఉంటావు. కానీ ఇక్కడ రాజు తినే ఆహారాన్ని తృణీకరించాడు దానియేలు. ఎందుకు అంటే అది పరిశుద్ధమైనది కాదు గనక. అందుకే దేవుని బిడ్డలుగా మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి స్థితిలో మనం ఉండాలి అంటే మనము రాజీ పడని పవిత్రమైన, ప్రశస్తమైన, ప్రతిష్ట కలిగిన జీవితంలో మనం ఉండాలి. అలా ఉండాలి అంటే దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. దేవుని ఆత్మ సహాయము లేకుండా మనం ఉండలేము. దేవుని ఆత్మ సహాయము లేకుండా మనం అది చేయలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మీరు చూసినట్లయితే దేవుని ఆత్మ సహాయము చేతనే అది మనం చేయగలుగుతాం. అందుకే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి లేదా మీలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడంట, ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు మిమ్ములను ఒప్పింపచేయును. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఈరోజు చాలామంది ఉన్నారు, వారు ఒప్పుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే నేను తప్పు చేయలేదు, నేను తప్పు చెయ్యను, నేను మంచివాడిని, నేను మంచిదానను, నా అంత ప్రార్థన ఎవరు చెయ్యరు, నా అంత బైబిల్ ఎవరు చదవరు, నేను దేవుని ప్రేమించినంతగా ఎవరు ప్రేమించరు అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. నేను రోజు వాక్యం చదువుకుంటాను, ప్రార్థన చేస్తాను, నేను ఉదయం లేవగానే ప్రార్థన చేస్తాను, రాత్రి పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాను, నాకు సమయం దొరికినప్పుడల్లా నేను మనసులో ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను అని ఈ రకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది నీవు అనుకుంటున్న నీతి, కానీ దేవుని నీతితో దేవుడు చూస్తాడు. దేవుని నీతి నీలో లేకపోతే దేవుని దృష్టిలో నీవు నీతి లేని వానితో సమానం. అందుకే మనము ఏమనుకుంటున్నాము, మన ఆలోచనలు ఏంటి, మన తలంపులు ఏంటి, మన యొక్క ఉద్దేశాలు ఏంటి కాదు. దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క నీతి మన జీవితంలో పనిచేయాలి. దేవుని నీతి పని చేయకపోతే మనం ఏం చేసినా వ్యర్థమే. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు ఆయన పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేస్తాడు. అంటే నీలో ఒక కొత్త ఆలోచన ఇస్తాడు. నువ్వు ఆత్మను పొందుకోనంత వరకు నీలో ఉన్న ఆలోచన
ఆత్మను పొందుకోనంత వరకు నీలో ఉన్న నీతి, ఆత్మను పొందుకోనంత వరకు ఉన్న తలంపులు అన్నీ కూడా అవి నీకు ఒక రకంగా చూస్తే యూ విల్ బి ఎ డిఫరెంట్ పర్సన్. ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా లేదా ఒక డిఫరెంట్ వ్యక్తిగా నువ్వు కనబడతావు. ఎందుకంటే యూ స్టార్ట్ హేటింగ్ వాట్ గాడ్ హేట్స్ అండ్ యూ స్టార్ట్ లవింగ్ వాట్ గాడ్ లవ్స్. దేవుడు దేన్ని ప్రేమిస్తాడో దాన్ని ప్రేమించడం, దేవుడు దేన్ని ద్వేషిస్తాడో దాన్ని ద్వేషించడం నువ్వు చేస్తావు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత నీలోనికి రావడము నువ్వు చూస్తావు. పరిశుద్ధాత్ముడు నీ మీదికి దిగి వచ్చినప్పుడు, నువ్వు శక్తి పొందుకున్నప్పుడు, నీవు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుంటావో అప్పుడు నీవు దేవుని యొక్క తలంపులతో ముందుకు వెళ్తావు, దేవుని యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్తావు, దేవుని యొక్క ఉద్దేశాలతో ముందుకు వెళ్తావు. ఆ ఉద్దేశాలు ఈరోజు ఎందుకు మనం కలిగి లేము అంటే కారణము సింపుల్గా చూస్తే మనం ఇంకా మన సొంత తలంపుల్లోనే ఉన్నాము, మన సొంత ఆలోచనలోనే ఉన్నాము. మనకు వాక్యము ఏ రీతిగా అర్థమవుతుందో, మనం ఎలా అర్థం చేసుకుంటున్నామో మన జ్ఞానము చొప్పున దాని ప్రకారమే జీవిస్తున్నాము. చాలామంది చూసినప్పుడు వాక్యాన్ని వారికి అనుకూలంగా వినియోగించుకుంటారు, వాక్యాన్ని వారికి అనుగుణంగా మార్చేసుకుంటారు, వారి తప్పులను కూడా వాక్యముతో కవర్ చేసేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు సరైనది, ఇది ఎంతవరకు కరెక్ట్ అనే విషయాన్ని నువ్వెప్పుడు తెలుసుకోగలుగుతావంటే దేవుని ఆత్మ కార్యము నీలో జరిగినప్పుడు, పరిశుద్ధాత్మని కార్యములు నీలో జరిగినప్పుడే అది నువ్వు చూడగలుగుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మొదటిగా మనం చూసాము యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో, ఆత్మ నీ మీదికి దిగి వచ్చినప్పుడు ఆ ఆత్మ మొదటిగా నిన్ను శుద్ధీకరిస్తుంది. ఆ ఆత్మ మొదటిగా నన్ను శుద్ధీకరించి నా పాపమును గూర్చి, నా నీతిని గూర్చి, అలాగే తీర్పును గూర్చి నన్ను ఒప్పింపజేస్తుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు, దేవుని బిడ్డలు, విశ్వాసులు, సేవకులు, వీరి జీవితాల్లో మనం ఒక్కోసారి మనకు అనిపిస్తుంది, వీరికి దేవుని భయం లేదా, వీరు దేవుని వాక్యం చదవడం లేదా, వీరు అన్నీ చెప్తున్నారు కానీ ఎందుకు వీరిలో ఆ భయం లేదు, ఎందుకు ఇలాంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు, ఎందుకు వారు ఇలా ఉంటున్నారు అని కొన్నిసార్లు మనము అనుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే వారిలో ఉండవలసిన దేవుని ఆత్మశక్తి లేదా వారిలో ఉండవలసిన ఆత్మ యొక్క నడిపింపు లేకపోవడం. ఆత్మ నింపుదల వేరు, ఆత్మ నడిపింపు వేరు. నింపుదల ఉంటే సరిపోదు, నింపబడిన నీవు, ఆత్మచేత నిండబడిన నీవు ఆ ఆత్మచేత నడిపింపబడాలి. ఆ ఆత్మ నిన్ను నడిపించాలి, ఆ ఆత్మ ప్రతి అడుగు నీతో వేయించాలి. అప్పుడు నీవు నిజంగా ఆ పరిశుద్ధమైన రీతిలో జీవిస్తావు. మరి ఆత్మ నిన్ను ఎందుకు నడిపించడం లేదు, ఆత్మ ఎందుకు నిన్ను తన యొక్క ఆలోచన ప్రకారం ముందుకు తీసుకెళ్ళడం లేదు అంటే ఆత్మ యొక్క తప్పిదము కాదు, నీవు ఆత్మకు లేదా దేవుని యొక్క పరిశుద్ధాత్మునికి సంపూర్ణమైన విధేయత చూపకపోవడం వల్ల. దేవుని ఆత్మకు సంపూర్ణమైన విధేయత చూపినప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ ఏంటంటే, గాడ్ విల్ నెవర్ ఫోర్స్ ఎనీవన్. God will never do anything in your life without your will and wish. అపవాది చేస్తాడు, సాతానుడు చేస్తాడు. నీకు నచ్చినా నచ్చకపోయినా, ఇష్టమున్నా ఇష్టము లేకపోయినా, బలవంతమైనా సరే బలవంతముగానైనా సరే నీ జీవితంలోనికి వచ్చేస్తాడు. నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని నానా రకాలుగా నిన్ను వేదనకు గురి చేస్తాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఏమంటున్నాడంటే అడుగు వారికి ఇస్తాడు, ఆశ కలిగిన ప్రాణంను తృప్తిపరుస్తాడు. అంతే తప్ప బలవంతంగా ఆయన ఏది చేయడు. జాగ్రత్త గమనించండి, బలవంతంగా ఆయన ఏది చేయడు. బలవంతంగా చేస్తాడు అనుకుంటే పొరపాటు అవుతుంది. ఆయన బలవంతంగా ఏది చేయడు. కాబట్టి ఎందుకు నువ్వు ఆత్మచేత నడిపింపబడడం లేదు అంటే నువ్వు నీ కారణం చేత. You are not completely or surrendering 100% into the hands of the Holy Spirit.
ఇదివరకు చెప్పాను, మళ్ళీ చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకు నీలో నాలో పరిశుద్ధత లేదు అని ప్రశ్న వస్తుందంటే, పరిశుద్ధత ఎందుకు ఉండదంటే, లేదా పరిశుద్ధమైన నీతికరమైన జీవితం మనలో ఎందుకు ఉండదంటే, వీఆర్ నాట్ సరెండరింగ్ అవర్ లైఫ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్, బట్ వీఆర్ సరెండరింగ్ అవర్ థాట్స్ అకార్డింగ్ టు అవర్ విష్ అండ్ డిజైర్. మన ఆలోచన ప్రకారము, మన ఇష్ట ప్రకారము, మన చిత్త ప్రకారము, మన తలంపు ప్రకారం చేస్తున్నాం తప్ప మనము దేవుని ఆలోచన ప్రకారం చేయడం లేదు. దేవుని ఆలోచన ప్రకారం చేయాలంటే దేవుని ఆత్మ నడిపింపు నీలో ఉండాలి. నేను నడిపించేవాడు దేవుడై ఉండాలి. సింపుల్గా చెప్పాలంటే, నేను దేవుడు నడిపించకుండా నీ అంతటి నీవు నడిస్తే నీ ఆలోచనే పనిచేస్తుంది. నేను, నాది అనే మాట ఎక్కువ వాడతావు. దేవుని పని నీలో ఉన్నప్పుడు దేవుని కార్యములు చేయగలుగుతావు. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనము చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే, మరియు సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియను. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాటలాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ రెండవ అంశం చూసినట్లయితే, పరిశుద్ధాత్ముని చేత లేదా పరిశుద్ధాత్ముని యొక్క కృప చేత, కృపా వరముల చేత మనం పరిశుద్ధపరచబడతాం. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, సహోదరులారా, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. పౌలు అంటున్నాడు, ఆత్మ సంబంధమైన వరములను గూర్చి మీకు తెలియాలి. మీకు తెలియకుండుట దేవునికి ఇష్టము లేదు, అలాగే పౌలునకు ఇష్టము లేదు, అలాగే మీరు ఆత్మీయంగా ఎదగాలని కోరుకునే ఎవరికి ఇష్టం లేదు. చాలామంది ఈరోజు ఆత్మ సంబంధమైన వరాల గురించి అవగాహన లేని వారు ఎక్కువ ఉన్నారు. ఆత్మ సంబంధమైన వరములను గురించి తెలియని వారు, జ్ఞానము లేని వారు ఎక్కువ ఉన్నారు. అలాంటి వారిని చూసినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నువ్వు అలా అమాయకత్వములో లేదా ఇగ్నోరెన్స్లో ఉండడానికి వీలు లేదు. నువ్వు అలా ఉండడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే నీకు అన్ని తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగే దైవ సేవకులు, నిన్ను ప్రేమించే దైవ సేవకులు నీకు ఆత్మ వరములను గూర్చి, ఆత్మ సంబంధమైన విషయములను గూర్చి తెలియకుండా వారికి ఇష్టం లేదు. కొందరు అసలు చెప్పరు, కొందరు వాటిని గురించి పట్టించుకోరు. ఎందుకంటే వారికి వాటి యొక్క శక్తి, వాటి యొక్క ప్రాధాన్యత, ప్రాముఖ్యత, అవి ఎందుకు అవసరమో అనే విషయాన్ని తెలియదు కాబట్టి వారు చెప్పరు. కానీ తెలుసుకున్న నీవు నేను మన సంఘానికి లేదా మన మందకు వాటిని గురించి చెప్పాలి. అది మన ఆశ అయి ఉండాలి. మనము ఏదైతే ఉచితముగా దేవుని యొద్ద పొందుకున్నామో దాన్ని మనము నలుగురికి పంచేవారమై ఉండాలి. ఎందుకంటే అల్టిమేట్గా, చివరిగా మన యొక్క మెయిన్ ఉద్దేశం, కాన్సెప్ట్ ఏంటి అంటే, మనము దేవునిలో అనేకులను నడిపించుట, దేవుని సన్నిధిలో శక్తిగల పరిచర్య చేయుటకై అనేక మంది శిష్యులను తయారు చేయుట. కాబట్టి ఆత్మ సంబంధమైన వాటిని గురించి తెలియకుండుట మాకు ఇష్టం లేదు. నాకైతే ఇష్టం లేదు. సంఘమంతా ఆత్మ సంబంధమైన వరములను గురించి తెలుసుకోవాలి, ఆత్మ సంబంధమైన విషయాలను గురించి తెలుసుకోవాలి. అందుకే నేను ఎన్నో నెలలుగా ఆదివార ఆరాధన కూడికలో సైతం పరిశుద్ధాత్మని గూర్చి, ఫలములను గూర్చి, లేదా పరిశుద్ధాత్మని యొక్క క్రియలను గూర్చి, బోధలను గూర్చి, లేదా పరిశుద్ధాత్మని యొక్క అంశములను గూర్చి, ఎక్కువగా అభిషేకమును గూర్చి ఎందుకు మాట్లాడుతూ ఉంటాం, ఎందుకు మీతో పంచుకుంటూ ఉంటామంటే, దాని ద్వారా మీరు కొంతైనా దాని తట్టు ఆకర్షింపబడతారని, పరిశుద్ధాత్మ కార్యములు మీ జీవితంలో జరుగుతాయని, పరిశుద్ధాత్మ కార్యములు జరిగినప్పుడు ఇవన్నీ కూడా మన జీవితంలో చూడగలుగుతాం. కాబట్టి ప్రేమను దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 2వ వచనం అంటాడు, మీరు అన్యజనులై ఉన్నప్పుడు, అనగా మీకు తెలియనప్పుడు మీరు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడుతారని మీకు తెలియను.
నీకు తెలియనప్పుడు నువ్వు ఎవరు ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోతావు. నీకు తెలియనప్పుడు ఎవరు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిపోతావు. నీకు తెలియనప్పుడు, నీకు ఇది త్రోవ అని తెలియనప్పుడు గుడ్డిగా లేదా అంధకారంలో ముందుకు వెళ్ళిపోతావు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు తెలుసుకున్న తర్వాత అలా వెళ్ళవు. నువ్వు దేవుని వాక్యము చేత, దేవుని ఆత్మవరముల చేత పరిశుద్ధపరచబడినప్పుడు నువ్వు అలా వెళ్ళవు. కారణం ఏంటంటే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్. నీకు ఏది సత్యమో ఏది అసత్యమో నీకు తెలుస్తుంది. యూ కెన్ అండర్స్టాండ్, యూ కెన్ రియలైజ్ ఎవ్రీథింగ్ వాట్ గాడ్ ఈజ్ విల్లింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో ఏ సంకల్పము కలిగి ఉన్నాడు, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు, ఏ ఆశ కలిగి ఉన్నాడు, వాటన్నిటినీ నువ్వు గ్రహించగలుగుతావు. అండ్ యూ విల్ బి ప్యూరిఫైడ్, యూ విల్ బికమ్ హోలీ, యు ఆర్ మేడ్ హోలీ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో, ఈ సమయంలో మనము మన ఇంటిలో ఉండి ఈ యొక్క వాక్యాలు వింటున్నామంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఈరోజు పరిస్థితులు అనుకూలించకపోయినా ఏదో రకంగా మీతో ఉండాలి, మీతో సహవాసం చేయాలి, మిమ్మల్ని బలపరచాలి. మీరు ఇంటిలో ఉండి దేవుని వాక్యంలో ప్రతి దినము ముందుకు వెళ్ళాలి అన్న ఆశతో ఇవన్నీ చేస్తున్నాం. ఇది చేస్తున్నాము అంటే మీ కొరకు మా ఉద్దేశం ఏంటంటే మీరు దేవునిలో బలపడుట, మీరు దేవునిలో స్థిరపడుట, మీరు దేవునిలో ఘనముగా వాడబడుట, మీరు యేసు ప్రభువునకు శిష్యులుగా మారుట, యేసు ప్రభువునకు మాత్రమే శిష్యులుగా మారుట. మీరు పాస్టర్లకి కాదు, లేదా మీ నాయకులకు కాదు మీరు శిష్యులుగా ఉండాల్సింది. యు మస్ట్ బీ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. There is no other thing but you must be the disciple of Jesus Christ. నువ్వు యేసు క్రీస్తు శిష్యునిగా, శిష్యురాలిగా మార్చబడాలి. అది మా ముఖ్య ఉద్దేశం. సంఘము లేదా పరిచర్య యొక్క ముఖ్య ఉద్దేశం నశించిపోతున్న వారిని వెదకి రక్షించాలి. నశించిపోతున్న మనుషులను వెదకి తిరిగి దేవుని యొద్దకు చేర్చి వారిని క్రీస్తు శిష్యులుగా మార్చాలి. ఇదే ముఖ్య ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని ఆన్లైన్ ద్వారానా, ఆఫ్లైన్ ద్వారానా, ఏదైనా రీతిలో ముందుకు తీసుకెళ్ళడమే సేవకుని ఉద్దేశమై ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ సేవకుని మీరు ఎంతగా ప్రోత్సాహపరుస్తారో అంతగా దేవుడు మీ జీవితాల్లో కార్యము చేస్తాడు. మీరు మాట ద్వారానైనా, చేత ద్వారానైనా, క్రియల ద్వారానైనా, అయ్యా మేము నీతో ఉన్నామయ్యా, మీతో మేము కలిసి పనిచేస్తాం అని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటామో అప్పుడు ప్రతి ఒక్కరము కూడా దేవునిలో బలపడగలుగుతాం. ప్రేమన దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అంటున్నాడు, ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడును యేసు శాపగ్రస్తుడనియు చెప్పడు. ఎందుకంటే చాలామంది దేవుని ఎరగని వారు, దేవుని సత్యాన్ని ఎరగని వారు ఈరోజు చాలామంది ఏం చేస్తున్నారంటే వారు దేవుని యొక్క మాటలను పెడచెవిన పెడుతున్నారు. దేవుని సత్యాన్ని ఎరగని వారు దేవుని యొక్క సత్యాన్ని ఒప్పుకోరు. దేవుని సత్యాన్ని ఒప్పుకొని వారు దేవుని కార్యాలను చూడలేరు. దేవుని కార్యాలను చూడలేని వారు దేవుని సంగతులను చేయలేరు. దేవుని సంగతులు చేయలేని వారు శక్తి లేని వారుగా ఉంటారు. వారు ఎంత ఒకవేళ ప్రార్థనా జీవితంలో ఎదిగినా అది నామకార్థంగానే ఉంటుంది తప్ప నిజమైన మారు మనసు అనుభవము వారి జీవితాల్లో ఉండదు. కాబట్టి అటువంటి వైఖరి మనలో ఉండకుండా మనము దేవునిలో ఎదగాలి. అలాగే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయుచున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని సహాయం మనకు కావాలి. పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడు అంటే పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వాడే, పరిశుద్ధాత్మ అభిషేకములో ఉన్నవాడే దేవుని క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరిస్తాడు. నువ్వు నామకార్థంగా ఒకవేళ నీ సంఘములో లేదా తరతరాలుగా వస్తున్న సంఘం అని, లేదా ఇంటి పక్కనున్న సంఘం అని, లేదంటే మా ఫ్యామిలీ అంతా కూడా అందులో మెంబర్స్ అండి అందుకే ఇలా చేస్తున్నామని నీవంటే అందులో అర్థం ఏమి ఉండదు. యు ఆర్ ఇన్ లైక్ డిసీవింగ్ హోప్. నువ్వు ఎలాంటి నిరీక్షణలో ఉన్నావంటే మోసకరమైన నిరీక్షణ, భ్రమపరిచే నిరీక్షణ, నిజము కాని నిరీక్షణలో నీవు ఉన్నావు అనే విషయాన్ని
జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే ఇక్కడ మీలో కొందరు అట్టివారై ఉంటిరి, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇక్కడ కొరింథీయులకు రాసిన కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు పౌలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మీలో కొందరు అట్టివారై ఉంటిరి. ఎట్టివారంటే చెడుతనము కలిగిన వారు, పాపము కలిగిన వారు, లేదా పాప జీవితము కలిగిన వారు, అలాంటి వారు ఉన్నారంట. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక మాట గమనించాలి. ఇక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలి. ఏంటంటే ఇక్కడ యేసు ప్రభువు నామమున మన దేవుని ఆత్మయందు మనము కడగబడాలి. సో వి మస్ట్ బీ క్లెన్స్డ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నువ్వు ముఖాన్ని కడుక్కొని తుడుచుకొని ఎంత చేసినా అది కొంతకాలము, లేదా అది నిజమైన కడుగబడడం కాదు, నిజమైన క్లెన్సింగ్ కాదు. నిజమైన క్లెన్సింగ్ అనేది అంతరంగములో నువ్వు కడగబడాలి. నీ యొక్క అంతరంగము కడగబడినప్పుడే నువ్వు దేవుని కార్యాలను అనుభవించగలుగుతావు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడతారు. సో వితౌట్ క్లెన్సింగ్ హౌ కెన్ యూ బీ ప్యూర్ ఆర్ హోలీ ఆర్ యూ కెన్ బీ టైడీ కదా. మనము కడగకుండా, లేదా మనకున్న ముఖము మీద, మన శరీరం మీద మనము స్నానము చేస్తాం. అంటే మనము స్నానం చేసినప్పుడు ఏం చేస్తాము, మన ఒంటికున్న మురికిని తీసివేస్తాం. సబ్బు ద్వారానో, లేదా ఇంకా రకరకాల లిక్విడ్స్ ద్వారానో, వేడి నీళ్ళ ద్వారానో, చల్ల నీళ్ళ ద్వారానో, నానా రకాలుగా ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి, స్కిన్ని బట్టి నానా రకాల సబ్బులతో, నానా రకాల ఆయిల్ స్కిన్ సోప్స్ తోటి, అలాగే డ్రై స్కిన్ సోప్స్ తోటి, అంటే రకరకాలుగా మనము పరిశుద్ధపరచడానికి లేదా కడగడానికి వినియోగిస్తున్నాం. అంటే ఇక్కడ చూసినట్లయితే ఈరోజు చాలామంది దేవుని యొక్క సన్నిధిలో వారు కడగబడుతున్నారు. ఏ రీతిగా కడగబడుతున్నారంటే వారి జీవితాన్ని బట్టి, దేవుడు వారిని కడిగిన దాన్ని బట్టి. నువ్వు కడగబడాలి, కడగబడిన తర్వాతనే నువ్వు పరిశుద్ధపరచబడతావు. సో ఎలా కడగబడతాము? వాక్యమనే నీటితో, వాక్యమనే యొక్క దేవుని ఏమంటారు కంసాలి వంటి ఏమంటారు చాకలి వాని సబ్బుతో నువ్వు కడగబడాలి. సో there are many scriptures to explain on this, but my dear brothers and sisters, one thing I want to tell you, you need to be cleansed thoroughly so that you can be purified and you will be called holy in the sight of God. సో ఎటువంటి స్థితిలోనైనా మనము పరిశుద్ధపరచబడాలి అంటే దేవుని ఆత్మ సహాయము చేతనే జరుగుతున్నది. ఈరోజు చాలామంది దేవుని ఆత్మ అన్నప్పుడు భయపడుతూ ఉంటారు. దేవుని ఆత్మ అన్నప్పుడు ఏదో రకాల భయాలు లేదా ఎన్నో రకాల ఆందోళనలు ఉంటాయి. కానీ దేవుని ఆత్మ నిన్ను భయపెట్టేవాడు కాదు. దేవుని ఆత్మ నీలో భయమును తొలగించేవాడు. నీలో ఎన్నో తరాలుగా, సంవత్సరాలుగా, లేదంటే కుటుంబ తరాలుగా, దశాబ్దాలుగా ఉన్న భయాన్ని దేవుని ఆత్మ తీసివేస్తాడు. అందుకే దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తాడు కదా, దేవుని ఆత్మ మనకు ఎలాంటి ఆత్మనిచ్చాడంట? పిరికితనము కలిగిన ఆత్మను కాదు, కానీ నిబ్బరము కలిగిన ఆత్మను, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను. ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు ఎప్పుడు కూడా ఏ సమయంలో ఏం చేయాలో అదే చేస్తాడు. ఇంద్రియ నిగ్రహము లేనివాడు, సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు, సమయోచితమైన జ్ఞానము లేనివాడే తొందరగా తప్పులు చేసే అవకాశాలు ఉంటాయి, పొరపాట్లు చేసే అవకాశాలు ఉంటాయి, తప్పిదాలు చేసే అవకాశాలు ఉంటాయి, పాపము చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ ఇంద్రియ నిగ్రహము కలిగిన వాడు ఏం చేస్తాడు? ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు తాను చేసే పనిని ముందుగా 10 సార్లు చూసుకుంటాడు. మాట్లాడే మాటకు ముందుగా
10 సార్లు ఆలోచిస్తాడు. ఈ మాట నేను మాట్లాడొచ్చా, ఈ మాట నేను పలకవచ్చా, ఈ మాట పలికితే వచ్చే పర్యావసనం ఏంటి, ఈ మాట వలన వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటి అని ఎన్నో విషయాలు గ్రహించుకొని అప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలో అటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని నీకు సమృద్ధిగా దయచేస్తాడు. దేవుని ఆత్మ నీలో పిరికితనాన్ని తీసివేసి ధైర్యాన్ని నింపుతాడు. ఎందుకంటే నువ్వు చేస్తున్న పనులు దేవుని వాక్యానుసారమైనవి, దేవుని వాక్య ఉద్దేశమైనవి. కాబట్టి నీవు ఎవరికి ఏ విషయంలోనూ భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పడానికి నీలో ధైర్యాన్ని కలగజేస్తాడు. నీలో ధైర్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని పనులు నువ్వు నిర్భయంగా చేయగలుగుతావు, ధైర్యంగా చేయగలుగుతావు, దేవుని పనులలో ముందుకు వెళ్ళగలుగుతావు, దేవుని పనులలో నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మనము ఈ పాండమిక్ సమయంలో మన ఇళ్లలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎటువంటి వైఖరితో ఉంటున్నాం, ఎటువంటి జీవితంలో మనం జీవిస్తున్నాం అనే అంశము చాలా 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 ప్రాముఖ్యమైనది. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ అవర్ లైఫ్ హ్యాస్ ఎ పర్పస్ అండ్ అవర్ లైఫ్ మస్ట్ బీ very much closer to God. And when it becomes closer, when Holy Spirit helps you to become pure and holy in your acts, in your deeds, in your words, in your actions, in your sight, in every way, Holy Spirit God will test you, cleanse you, purge you from all kinds of unwanted sins. So my dear brothers and sisters, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మని కార్యములలో మనం ఇన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. బట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ ఆన్ ద హోలీ స్పిరిట్. వెన్ యూ అండర్స్టాండ్ దీస్ థింగ్స్, యూ విల్ అండర్స్టాండ్ ద లేటర్ సబ్జెక్ట్స్. వెన్ యూ అండర్స్టాండ్ ద basic teachings what I am teaching you, I am sharing with you, they will be a very very great foundation for your life. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే అని అంటున్నాడు, దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారు. ఇక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క త్రిత్వాన్ని మనం చూడగలుగుతున్నాం. మీలో కొందరు అట్టివారై ఉంటారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితే. సో ఇక్కడ జాగ్రత్తగా గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క సంకల్పాలు నీవు నేను ఎరగవలసిన వారమై ఉన్నాం. అటువంటి స్థితిలో ఎప్పుడైతే ఉంటామో దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి మనము ఎటువంటి స్థితిలో దేవునిలో బలపడతామంటే దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ మనల్ని కడుగుట ద్వారా, దేవుని ఆత్మ కార్యాలు మనలో జరుగుట ద్వారా మనం చేయగలుగుతాం. అటువంటి కృపలో దేవుడు మనను భద్రపరచాలని కోరుకుందాం. అలాగే మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. జాగ్రత్తగా గమనించండి. ఈ యొక్క మాట మనము నేర్చుకోబోతుంటున్నాం. ఈ యొక్క 4 అంశాలు, 4 పాయింట్స్. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు, అలాగే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చూసాం. అలాగే మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నేను తెలుగు బైబిల్లో చదువుతున్నాను. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ ఒప్పుకొనదో, యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు, ఇదివరకే అది లోకములో ఉన్నది. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనకి ఏం నేర్పిస్తుందంటే, దేవుని ఆత్మ సహాయము చేత మనము యేసు ప్రభువును ఒప్పుకొనగలుగుతాము. యేసు ప్రభువును మనం ఒప్పుకోవాలంటే మనము ఏ ఆత్మను పడితే ఆ ఆత్మను నమ్మకూడదు. ఈరోజు ఎంతో గలిబిలి ఈ లోకంలో ఉన్నది. ఈరోజు ఎంతో భయంకరమైన గలిబిలి పరిస్థితులు ఈ లోకంలో ఉన్నాయి. అంటే ఈ లోకంలో అన్నప్పుడల్లా
కేవలము ఈ లోక సంబంధమైన వారిలో కాదు, ఈ లోక సంబంధమైన జీవితాల్లో కాదు, కానీ ఆత్మ సంబంధంగా జీవిస్తున్నామని చెప్పుకుంటూ, ఆత్మ సంబంధంగా ఉంటున్నామని చెప్పుకుంటూ, లోక సంబంధంగా జీవిస్తున్న వారి కొరకు మరి ఎక్కువగా చెప్పబడుతుంది. అందుకే దేవుని వాక్యం అంటాడు, నువ్వు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా, నువ్వు చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా ఉండిన మేలు అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్త గమనించండి ప్రియులారా, ఇక్కడ మనము ఏ ఆత్మను ఒప్పుకోవాలి? పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మని ఒప్పుకోవాలంటే ఏం చేయాలంట? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో. యేసు ప్రభువు శరీరధారి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆ ప్రాణ అర్పణ ద్వారానే నీవు నేను విడుదల పొందుకున్నాము. ఆయన రక్తము చిందించటం వలనే నీవు నేను విడుదల పొందుకున్నాము అని ఎవరైతే ఒప్పుకుంటారో, అంటే ఆయన మానవునిగా వచ్చాడు, మానవునిగా జన్మించాడు, మానవునిగా మరణించాడు, మానవునిగా తిరిగి లేచి మళ్ళీ తండ్రి యొద్దకు చేరుకున్నాడు. ఈ మాటలు ఎవరైతే ఒప్పుకుంటారో వారు దేవుని ఆత్మ సంబంధులు. చూడండి ఇక్కడ అంటున్నాడు, యేసుక్రీస్తు శరీరధారి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనును, అనగా ఏ మనుష్యుడు ఒప్పుకొనును. దేవుని ఆత్మ కలిగిన నీవు నేను ఆయనను ఒప్పుకునే వారముగా ఉంటాం. అది దేవుని సంబంధమైనది కాదు. ఏది? ఏ ఆత్మ యేసు ప్రభువును ఒప్పుకొనదో. ఆత్మ యేసు ప్రభువును ఒప్పుకోలేదు అంటే మనము ఆత్మ సంబంధమైన వారము కానే కాము. ఎందుకు అంటే దేవుని ఆత్మ, ఇదివరకు చెప్పాను, తండ్రి అయిన దేవుడు అలాగే కుమారుడైన దేవుడు క్రీస్తు ప్రభు, వారు ఎప్పుడు కూడా ఒకరికొకరు వ్యతిరేకులు కాదు. వారు ఎప్పుడు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని చెప్పేవారు కాదు. వారు ఎప్పుడు కూడా వారి జీవితంలో దేవుని యొక్క సంగతులను, దేవుని యొక్క స్థితిని వారు చెప్పేవారై ఉంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుని ఆత్మ సంబంధమైన జీవితం, దేవుని ఆత్మ కార్యాలు నీలో జరగాలి. దేవుని ఆత్మ కార్యాలు నీలో జరిగినప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు పొందుకుంటావు. మరి ఎలా జరుగుతాయంటే, మొదటిగా నిన్ను దేవుడు పరిశుద్ధపరచాలి. దేవుడు నేను పరిశుద్ధపరచాలంటే ఒకే ఒక మార్గము, దేవుని ఆత్మ నీలో ఉండాలి. శిష్యుల జీవితాలు చూడండి, అపోస్తుల జీవితాలు చూడండి. వారు ఎన్నో రకాల తప్పులు, అబద్ధాలు, బొంకిన స్థితి, ఇవన్నిటిని చూసాం. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మ వారిని ఆవహించి ఉన్నదో, దేవుని ఆత్మ వారిలో ప్రవేశించి ఉన్నదో, వారు ఎన్నో దేవుని కార్యాలు చేశారు. వారి గురించిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, భూమిని తల్లక్రిందులు చేసిన వారు వీరే కదా అంటారు. వాట్ ఎ టెస్టిమనీ, వాట్ ఎ వండర్ఫుల్ పవర్ ఆఫ్ గాడ్ వాజ్ వెస్టింగ్ ఇన్ their lives. And the same power God wants to give in your life also. Only when you surrender your thoughts, your imaginations, your desires, your wishes, your likes into His hands. Just accept, God, I need you. I need you more than anyone in this life, oh God. I need you more than anything in this life, oh God. I want to surrender my life into your hands, oh God. When I do that, I can definitely receive the power of God. Because God wants to make you powerful for His glory, for His kingdom. So my dear brothers and sisters, if you are understanding this subject thoroughly, if you are understanding what I am talking about, you will grow in the Spirit. You will understand the works of the Holy Spirit God. The works of the Holy Spirit. We are day 14. We are meditating on these subjects. We are meditating briefly. And if you go in depth, yet there is a lot of things. There are a lot of things to learn in this subject. So, in New Testament, as a New Testament believer, నూతన నిబంధన క్రైస్తవునిగా నీవు నేను చేయవలసిన ఎన్నో కార్యాలు, పరిశుద్ధాత్మని సహాయం చేత మనం ఎలా ఉంటాము, ఎలా జీవిస్తాము, ఎలాంటి కార్యాలు చేస్తాము, ఇవన్నిటినీ కూడా మనం చూస్తుంటున్నాం.
ప్రతికూలమైన పరిస్థితులు వచ్చినా, ఎటువంటి స్థితి వచ్చినా దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు కృంగిపోడు, వేసారిపోడు, విసిగిపోడు, నీరసించిపోడు. ఎందుకంటే ఆ జీవితమును దేవుని ఆత్మ సహాయం చేత జీవిస్తున్నాడు. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ చేత సమస్తమును సాధ్యం అంటున్నాడు. దేవుని ఆత్మ కార్యములు మన జీవితంలో జరిగినప్పుడు, దేవుని ఆత్మ కార్యాలు మనలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, we can do wonderful things. We can do mighty things. So we need Jesus. We need the Spirit of Jesus. We need the Spirit of truth. We need the Spirit of prophecy. We need the gifts of the Spirit. And for all these things, we need the Spirit of God in us. When you have the Spirit of God along with the Word of God, దేవుని వాక్యముతో పాటు దేవుని ఆత్మ నీలో కార్యము చేస్తే నీలో యేసు రక్తములోని శక్తిని కలిగి ఉంటావు. యేసు రక్తంలో ఉన్న శక్తి అనగా దేవుని యొక్క ఆత్మశక్తి, దేవుని వాక్య శక్తి. ఈ రెండు ఎప్పుడైతే ఒక చోట కలుస్తాయో, ఈ రెండు ఒక చోట ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుని యొక్క ఆత్మశక్తితో పాటు వాక్యశక్తితో పాటు వాటిని మనం కలయికగా చూసినప్పుడు యేసు రక్తములో ఉన్న శక్తిని చూస్తాము. యేసయ్య నామములో శక్తి ఉన్నది. ఆ నామము యొక్క గొప్పతనాన్ని నువ్వు వర్ణించాలంటే, ఆ నామము యొక్క గొప్పతనాన్ని నువ్వు ఇంకా స్పష్టంగా నీతో ఉన్న వారితో పంచుకోవాలంటే, ఇంకా వాటిని గూర్చిన అనేక విషయాలు నీ జీవితం ద్వారా నువ్వు పంచాలంటే నీకు దేవుని ఆత్మ సహాయం అవసరం. అటువంటి కృపలో, అటువంటి స్థితిలో మనం బలపడాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఈ లోకంలో ఎన్నో రకాల ఆత్మలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించిన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ స్పిరిట్ విల్ నాట్ మేక్ యూ హోలీ, ఎవ్రీ స్పిరిట్ విల్ నాట్ మేక్ యూ గుడ్, ఎవ్రీ స్పిరిట్ విల్ నాట్ మేక్ యూ యాజ్ ఎ కన్సిడరబుల్ వెసల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ మేక్ యూ హోలీ. అందుకే ఎన్నో రకాల ఆత్మలు ఈ లోకంలో ఉన్నాయి, ఎన్నో రకాల ఆత్మలు ఈ సమాజంలో ఉన్నాయి. ఎంతోమంది నానా రకాల దురాత్మలతో ఉన్నవారు ఉన్నారు. సమ్టైమ్స్ ఈవెన్ దే లైక్ యాక్ట్ లైక్ గాడ్. దే విల్ మేక్ యువర్ ఐస్ లైక్ బ్లైండెడ్. బట్ యూ మస్ట్ నో వాట్ ఈస్ వాట్. దిస్ ఈస్ వాట్ జాన్ ఈస్ సేయింగ్ హియర్. ఇక్కడ మన జాగ్రత్తగా చదివినట్లయితే ఏమంటాడు, యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. సో యూ విల్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ త్రూ ద వర్డ్స్ వాట్ యు స్పీక్ అబౌట్ జీసస్. యేసు ప్రభువుని నమ్మని వారు, యేసు ప్రభువుని అంగీకరించని వారు, యేసు ప్రభువుని దేవునిగా విశ్వసించని వారు, ఆయన శరీరధారిగా వచ్చి లోకంలో చనిపోయి సమస్త లోక పాపములను మోసుకొని పోయిన గొర్రెపిల్లగా వచ్చినాడని నమ్మని వారు వీటిని నమ్మరు. సో దే ఆర్ నాట్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, రాదర్ దే ఆర్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ దిస్ వరల్డ్. దే ఆర్ మెనీ మెనీ నేమ్స్ ఫర్ ద స్పిరిట్ ఆఫ్ వరల్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో, ఈ సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇఫ్ యు ఆర్ నాట్ హోలీ, God is ready to make you holy. But ask the Spirit of God to dwell in you. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకోండి. దేవుని యొక్క నివాసముగా నీవు మారాలి అని దేవుని సన్నిధిని కోరినప్పుడు ఆయన ఖచ్చితంగా నీలో నివసిస్తాడు. కొందరు చుట్టాలు వస్తారు, వెళ్ళిపోతారు. స్నేహితులు వస్తారు, వెళ్ళిపోతారు. జీవితంలో అనేక మంది మనకు కనబడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ నీలోనికి వచ్చి నిత్యము నీతో నివసించేవాడు పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మని కార్యములను నీవు విస్మరించకూడదు. ఆ పరిశుద్ధాత్మని కార్యములను నీవు నిర్లక్ష్యం చేయకూడదు. కాబట్టి నూతన నిబంధన కాలములో పరిశుద్ధాత్మని కార్యములను గురించి ఎన్నో విషయాలను నేర్చుకున్నాం. దేవుని చిత్తమైతే మరుసటి బైబిల్ స్టడీలో మనము ప్రస్తుత కాలములో పరిశుద్ధాత్మని యొక్క కార్యములు, ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్ముడు ఏ రీతిగా కార్యము చేస్తున్నాడో, ఏ రీతిగా మనల్ని బలపరుస్తాడో, ఏ రీతిగా ఆయన కార్యాలు జరిగినాయి అనే విషయాన్ని
కొంత స్టాటిస్టికల్గా, కొంత మనము సర్వే ప్రకారము, అలాగే కొంత నంబర్స్లో మనం చూస్తాం. కాబట్టి వీటిని ఒకవేళ మీరు రాసుకోవడం కష్టం అనిపిస్తే యూ కెన్ కాల్ మీ ఆన్ మై నంబర్ ఆర్ యూ కెన్ వాట్సాప్ మీ ఆన్ 7731889900. I repeat 7731889900. You can call me anytime for any prayer request. మీకు ఒకవేళ నంబర్ అర్థం కాకపోతే మళ్ళీ ఫేస్బుక్ వీడియో చూడండి, యూట్యూబ్లో చూడండి, అండ్ యూ విల్ గెట్ మై డీటెయిల్స్. అండ్ మీకు ఎటువంటి సందేహాలున్నా అడగండి. ఎందుకంటే ఈ యొక్క అంశము చాలా లోతైన అంశము. ఇందులో వెంటనే ఒకవేళ అర్థం కాకపోతే అడగండి. మేము నేర్చుకొని మేము కూడా ఆ అనుభవం ద్వారా దేవుని యొక్క వాక్యాలను మేము ముందుకు తీసుకొని వస్తున్నాం. ఎందుకంటే మేము పొందుకున్నది మేము అందరూ పొందుకున్నప్పుడు మనమందరం కలిసి దేవుని రాజ్యాన్ని బహుబలంగా కట్టగలుగుతాం. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, వి ప్రైజ్ యువర్ హోలీ నేమ్ గాడ్. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. అయ్యా, మరి ఒకసారి నేను ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నేను నీ బిడ్డలందరితో కలిసి ఫేస్బుక్ లైవ్ ద్వారా, అలాగే యూట్యూబ్ ద్వారా తండ్రి నీ బిడ్డలను చేరడానికి మీరు ఇచ్చిన కృపకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, మీరే నడిపించండి తండ్రి. ఎటువంటి నేను పరిస్థితులు మాకున్న నీ వాక్యములో ముందు కొనసాగుటకు మీ కృప చూపిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా, మీరే సహాయం చేయండి, మీరే నడిపించండి. అయ్యా, ఇంకనూ తండ్రి అనేక విషయాలు తండ్రి నీ బిడ్డలతో పంచుకొనుటకు ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా తండ్రి, అలాగే తండ్రి నేను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తండ్రి రానున్న దినాల్లో నీ పరిచయం చేయటకు సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమనికి ఆరోపించుకుంటూ మా కొరకు రానై ఉన్న క్రీస్తు యేసు పేరిట వేడుకొని చుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ యొక్క వీడియోస్ అంత క్లియర్గా లేకపోయినప్పటికీ చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, అందరితో పంచుకుంటున్నారు. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయండి. విత్ ఇన్ షార్ట్ టైమ్ విల్ గెట్ బ్యాక్ టు అవర్ క్లియర్ వీడియోస్ ఆర్ క్లియర్ రెజల్యూషన్స్. ఎందుకంటే మేము తాత్కాలికంగా వేరే గ్రామానికి, ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేని కారణం చేత ఇలా చేయడం జరుగుతుంది. కాబట్టి సహకరించండి. వాక్యము పైన ధ్యానం ఉంచండి, వాక్యం పైన ధ్యాస ఉంచండి, వాక్యం పైన మీ ఫోకస్ ఉంచండి, ఏకాగ్రత ఉంచండి. అప్పుడు ఇవన్నీ కూడా మీకు అంత సమస్యగా మారవు. ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఉంటే మేమే ఈ యొక్క ఇంపార్టెంట్ సబ్జెక్ట్ కనుక మేము దీన్ని పోస్ట్పోన్ చేస్తాం. కానీ మీ వద్దకు వచ్చినప్పుడల్లా మీరు వినగలిగినంతగా మేము చేస్తాం. కాబట్టి సహకరించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. సంఘ బిడ్డలకు మరి ముఖ్యంగా చర్చ్, ఐ ప్రైజ్ గాడ్ యాజ్ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియోస్. సంఘమంతా కూడా ఈ వీడియోస్ చూస్తున్నందుకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనము ప్రత్యక్షంగా కలుసుకున్నప్పటికీ ఈ రీతిగా ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా, సోషల్ మీడియా ఈరోజు ఉండొచ్చు, లేకపోవచ్చు, కానీ ఈరోజు ఉన్నదాన్ని మనం వినియోగించుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి మళ్ళీ మనము సోమవారం, దేవుని చిత్తమైతే సోమవారం రోజు కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ద లార్డ్.